ఒక చిన్న పిల్లలకు కూడా అంగన్వాడీ సెంటర్కి వెళ్ళేటువంటి పిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేడం గారు ఇందాక చెప్పారు. చాలా బాధాకరమైన టెస్ట్. చిన్న పిల్లలు 2 సంవత్సరాలు ఇలాంటి వాళ్ళపైన కూడా జరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి మనము ఒక బొమ్మను తీసుకొని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి అవసరం. కాబట్టి మనమే ప్రతి ఇంటికి పోయి చెప్పలేం. కాబట్టి మనం వీఆర్ మొబిలైజింగ్ ది వాలంటీర్స్ అట్ స్కూల్స్, కాలేజెస్, ఇన్ ద కమ్యూనిటీ. వాళ్ళు తల్లిదండ్రులకు మేడం గారు చెప్పమన్నారు అని చెప్పంటే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా ఒక డాగ్ తీసుకున్నా ఈ ప్రైవేట్ పార్ట్స్ ఎవరైనా తాగితే నువ్వు నో అని వెళ్ళిపోవాలి, అమ్మకు చెప్పాలి లేదా టీచర్స్ చెప్పాలి. సో ఈ సెక్సువల్ అసాల్ట్ తో పాటు అగ్రవేటెడ్ అనేది కూడా ఇందాక మనం చెప్పాం. ఇక్కడ ఇంకొకటి పాయింట్ మిస్ అవుతాం. ఐ రిక్వెస్ట్ ద పోలీస్ ఆఫీసర్స్ టు టేక్ డౌన్ దిస్. ఈ కేటగిరీస్ కాకుండా అనదర్ కేటగిరీ విల్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ ఈస్ ద చిల్డ్రన్ బిలో 12 years. వాళ్ళు సెక్సువల్ అఫెన్స్ జరిగినప్పుడు అగ్రవేటెడ్ కిందకి మనం తీసుకొస్తాం. సో ఇఫ్ ద చైల్డ్ విక్టిమ్ వచ్చి 11, 10, 7 లేదా లెస్ దాన్ 12 ఉంది అని చెప్పారంటే మనం అది పెనట్రేషన్ కి వెళ్ళకూడదు. అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కి వెళ్ళాలి. ఒకవేళ సెక్సువల్ అసాల్ట్ అయితే కనుక అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్. తర్వాత సెక్సువల్ హరాస్మెంట్. హరాస్మెంట్ ఇక్కడ మనకు పైన చెప్పినటువంటి అత్యాచారం లేదు, తాకలేని ప్రదేశాలు తాకలేదు. మరి ఏంటి అని అంటే వేధించడం, తన్ను గీటడం, సైడ్ వచ్చేయడం, అసభ్య అంటే ఎప్పుడు మెసేజ్లు చేయడం, విసిగించడం, అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ప్రేమిస్తున్నారని వెంటపడడం, ఇవన్నీ కూడా those things will come under. And again my sincere request to the police officers, please ఇక్కడ మనం ఈ సెక్షన్ కింద పెట్టేటప్పుడు then you will have to stand during the ఏది మన దీంట్లో మనము ఈ ఇన్వెస్టిగేషన్ దీంట్లో వాటిని మనం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో that should be sexual intent. The harassment should be sexual intent. కామ వాంఛతో, కామ కోరికతో ఉన్నటువంటిది దాంట్లో మనకు ఎస్టాబ్లిష్ అయ్యిందా లేదా అన్నటువంటిది మనం చెక్ చేసుకోవాలి, కంప్లైంట్ లో ఉందా లేదా అని. అది లేకుండా మనం సెక్సువల్ హరాస్మెంట్ కి తీసుకొని వస్తే ఇప్పుడు ఇది జనరల్ హరాస్మెంట్, దెన్ యూ విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది ప్రాపర్ సపోర్టివ్ ఎవిడెన్సెస్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. Are you understanding the sorry? మేము చెప్పిన ప్రదేశానికి రమ్మని చెప్పిన లేదంటే గన ఇవన్నీ కూడాను అందరికీ పోస్ట్ చేస్తాం, లేదా ముఖ్యంగా మీ అమ్మ నాయనకి తెలిసిపోతుంది. మార్ఫింగ్ అని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మన మేడం గారు ఇందాక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా మన రోల్ చాలా ఎక్కువ ఉంది. పిల్లలకు మొబైల్ వాడకంలో కానీ ఈ కెమెరాస్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకునేస్తారు, ఫోన్ చేసుకుని ఇస్తానని చెప్పని తీసేసుకుంటారు, సెట్టింగ్స్ మార్చేసి మన కెమెరాలో ఉన్నటువంటి అన్ని కూడా ఆన్ అయిపోతాయి. తర్వాత మనం ఏమేమి చాట్ చేస్తున్నామో తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ కూడా సైబర్ క్రైమ్ మీకు చాలా వస్తుంటాయి. కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద మచ్ డీటెయిల్స్. ఇంకా ఒక తీసుకొని ఇవన్నీ ఇది ఈ స్లైడ్ ఏం చెప్తుంది అని చెప్పంటే అఫెన్స్ పనిష్మెంట్. గుడి గుర్తు ఒకటి పెట్టుకోండి. ఆల్రెడీ నేను మీకు మన మహిళా పోలీస్ మీద అక్కడ ట్రైనింగ్ వచ్చినప్పుడు గుడి గుర్తు ఏ యాక్ట్ మనం గుర్తు పెట్టుకోవాలి అని చెప్పారంటే పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, sexual assault, aggravated sexual assault, sexual harassment, use of child for pornography, abetment, attempt. 1 2 3 4 5 6 7 8 వస్తున్నాయండి. సరే, వారానికి గుర్తు పెట్టుకోమని చెప్పాను. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం, ఇలాగే వీటిని కొంత ప్రాక్టీస్ చేసి గుర్తు పెట్టుకుంటే చాలా సులభం. సెక్షన్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, నెక్స్ట్ ఇక్కడ 16 వస్తుంది, 17, 18, 19. ఏంటిది? ఇవి అఫెన్సెస్, ఇది పనిష్మెంట్. సోమ శని శుక్ర బుధ బేస్త మంగళ ఆది రాహుకాల గురు బుధ మంగళ ఆది సోమ శని శుక్ర యమగంట ఇలా లెక్క పెట్టుకుంటే స్టార్ట్ అవుతుంది. సోమవారం 7:30 9 సోమ శని శుక్ర శని 9 నుంచి 9 10:30
10%. ఇది చాలా కష్టపడి, అంటే ఇది నా సొంతమైన ఇది కాదండి. సో నేను కూడా ఇది ఐ హావ్ గాట్ టు సంబడి, వేరే వాళ్ళు చెప్పడం వల్ల కొంత ప్రాక్టీస్ చేసుకొని ఈ పేపర్ని జోబుల్లో పెట్టుకుంటే లేదా మన పాకెట్లో పెట్టుకుంటే పోక్సో యాక్ట్ దీనికి సంబంధించి మనం చేసేటువంటి పనులు వీటికి సంబంధించి ఏమీ తెలుస్తుంది.